ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యరాలు నేనే చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి, రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరెట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క శాడిజం. ఎవరితో అది నా జీవితం నాశనం చేసేసి నాతో పాటు దాని జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పూజ, నువ్వు కోడింగ్ రాసావా, కోడి మీద వ్యాసం రాసావా? ఏమైంది సార్? ఏమైందా? ఇదిగో చూడు, ఇందులో కోడింగ్ కంటే ఎర్రర్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఎర్రర్స్ క్లియర్ చేసేస్తాను సార్. ఇవి క్లియర్ చేసే బదులు చెరిపేసి కొత్త రాసుకోవడం బెటరు. సార్, ఆ అమ్మాయి ఒక్కదాన్నే తిడతారేంటి? మేమంతా ఒకటే టీము, మాది బాధితే. ఆ అమ్మాయితో పాటు మమ్మల్ని కూడా సమానంగా తిట్టండి. సమానంగా తిట్టాలా? ఆ వేణుగాడు సెలవు పెట్టి వైజాగ్ పోయాడు, ఆడికి కూడా ఫోన్ చేసి మాతో పాటు సమానంగా తిట్టండి. ఆడు మా టీమే. వీడి సమర్థం చల్లకుండా ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మన పని అవదు. నీ పని తర్వాత చెప్తా. ఎవరికి సమానత్వం పాటించడం తెలీదు. కమల్ గారు, మరీ ఇంత సమానంగా చూడకండి, ఇంకా ఎక్కువ నచ్చేస్తున్నారు. అయినా మరీ ఇంత సమానత్వం ఏంటండి? చిన్నప్పటి నుండి అలవాటా మీకు? అలవాటు కాదు, వ్యసనం. దానికి నేను బానిసని. నేను నీకు బానిసంరా. పడుకున్నాడు. మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు. ఆ చోటు నాకివ్వు. ఆ చిన్న చోటుని స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తాం. స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుడిని వరాలు ఇవ్వమని మొక్కుతారు, కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు. ఏంటోలే.